హైవేలపై సంక్రాంతి రష్. హైదరాబాద్ నుంచి పల్లెబాట పట్టిన జనం. ఘనంగా పద్మావతి చక్ర స్నాన మహోత్సవం. ముగిసిన వైకుంఠ ద్వాదశి వేడుకలు. ఎక్సైజ్ శాఖ అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష. బీర్ల ధరల పెంపుపై కీలక ఆదేశాలు. విద్యుత్ వాహనాల కొనుగోలుపై లైఫ్ ట్యాక్స్ మినహాయింపు ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో రెచ్చిపోతున్నారన్న కవిత. బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి పిరికపందల చర్యేనని వ్యాఖ్య. సంక్రాంతి సందర్భంగా ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. పెండింగ్ బిల్లులకు చంద్రబాబు ఆమోదం తెలిపారు. కర్నూలు జిల్లాలో గ్రీన్ కోన్ సందర్శించిన పవన్ కళ్యాణ్. ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అని డిప్యూటీ సీఎం ప్రశంసలు. టీటీడీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు తీర్మానం. బాధితులకు చెక్కులు అందచేయనున్న బోర్డు సభ్యులు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల పరస్పర దాడులు. హస్తం నేతలు దాడులు చేస్తున్నారన్న హరీష్ రావు. కొండపోచమ్మ సాగర్లో గాలింపు పూర్తి. 5 యువకుల మృతదేహాలు వెలికితీత. తెలుగు రాష్ట్రాల్లో పండుగకు ముస్తాబవుతున్న గ్రామాలు. వివిధ రకాల ఆటపాటల సాంప్రదాయాలతో సందడి వాతావరణం. మహానగరం నుంచి ఏపీకి వెళుతున్న ప్రజలు. హైదరాబాద్లో భారీగా ట్రాఫిక్ జామ్. ఏపీలో సంక్రాంతి వరాలు. పలు రకాల బకాయిలు చెల్లింపు. ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు, చిన్న గుత్తేదారులకు ప్రయోజనం. పండుగ వేళ తెలంగాణ పోలీస్ శాఖ కీలక ప్రకటన. సొంతూళ్లకు వెళ్లే వాళ్లు పిఎస్లో సమాచారం ఇవ్వాలని వెల్లడి. రాజస్థాన్లోని చింతన్ శిబిర్లో ప్రసంగించిన మంత్రి. మహిళా శిశు సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శమన్న సీతక్క. పోలవరం నిర్మాణానికి సంపూర్ణ సహకారం. ప్రాజెక్టు జల విద్యుత్తు పరిసరాలను పరిశీలించిన పార్లమెంటరీ కమిటీ. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బంది రానియొద్దు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో కదిలిన ఆర్టీసీ యంత్రాంగం. పండగ పయనంతో కిక్కిరిసిన స్టేషన్లు. పోటెత్తిన గోదావరిల వాహనాల ప్రవాహం. మహారాష్ట్రలో విషాద ఘటన. స్మార్ట్ ఫోన్ విషయంలో తండ్రి కొడుకు ఆత్మహత్య. ప్రయాగరాజ్ మహాకుంభమేళాకు సర్వం సిద్ధం. రేపటి నుంచి 45 రోజుల పాటు మహాకుంభమేళా. జనవరి 13న జమ్మూ కాశ్మీర్లో మోడీ పర్యటన. జడ్మోర్ టన్నెల్ ప్రాజెక్టు ప్రారంభించనున్న ప్రధాని. కేంద్ర హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు. ఫిబ్రవరి 5న ఆప్ విపత్తు పోతుందని అమిత్ షా. ఇంగ్లాండ్తో టీ20 సిరీస్కు భారత జట్టు ప్రకటన. 15 మందితో జట్టును ఎంపిక చేసిన సెలెక్టర్లు. జనవరి 14న ఢిల్లీలో అఖండ భారత్ సదస్సు. పొరుగు దేశాలకు ఆహ్వానం పంపిన కేంద్రం. అగ్రరాజ్యంపై ప్రకృతి వైపరీత్యాల పంజా. ఓవైపు కార్చిచ్చు, మరోవైపు మంచు తుఫాన్తో అతలాకుతలం.